హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు మామూలుగా ఇల్లు కొన్నప్పుడు వీధి పోటు ఉంది ఇంటికి దానివల్ల కలిసి రాదు అని మార్పులు చేస్తే కలిసి వస్తుందని ఇలా చెప్తూ ఉంటారు చాలా మంది. నిజంగా వీధి పోటు యొక్క ప్రభావం ఒక ఇంటికి ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ వీధి పోటు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏమన్నా మార్పులు చేస్తే దానికి సంబంధించిన దుష్పరిణామాలు ఏమన్నా ఉంటే పోయే ఛాన్స్ ఉంటుందంటారు? శ్రీనారాయణ పరబ్రహ్మణే నమః. చాలామందికి తెలియని ఒక సూత్రం చెప్తాను. వీధిపోటు వీధిపోటు అంటారు. వీధిపోటు ఒక్కడే కాదు, వీధి శూల కూడా ఉంటుంది, వీధి వేధ అని కూడా ఉంటుంది. ఇవి 3 రకాలైనటువంటి భావాన్ని కలిగి ఉంటాయి. ఒకటి అది సరే, తూర్పుగానే మాట్లాడుకుందాం. అంటే తూర్పు రోడ్డు ఉంది మనకి, తూర్పు వైపు తిరిగి ఇల్లుంది మనకి. దీనికి నేను చెప్తాను, మిగిలిన మీరు అనువదించుకోవచ్చు. ఒక రోడ్డు మన ఇంటి దగ్గరికి వచ్చి మన ఇంటికి తగిలి అక్కడ ఆగిపోతుంది. అంటే అది మన ఇంటి దగ్గరే ఆ రోడ్డు ఆగిపోతుంది. డెడ్ ఎండ్ ఇల్లు మంది అనుకుందాం. అది తూర్పు ఈశాన్యం గనక వచ్చి మన ఇంటి దగ్గర ఆగిపోతే గనక ఈశాన్యం వీధిపోటు అంటారు యాక్చువల్గా దాన్ని. అంటే తూర్పు వైపు నుంచి మన ఇంటికి తగిలి ఆగిపోతుంది ఆ రోడ్డు. అదే తూర్పు కాకుండా ఉత్తరం వైపు నుంచి వచ్చి తగిలి ఆగిపోతుంది. దీన్ని వీధి శూల అంటారు. అంటే ఒక చతురస్రాకారమైనటువంటి బిల్డింగ్కి తూర్పు వైపు నుంచి రోడ్డు వచ్చి తగిలి అక్కడ ఆగిపోతుంది. అంటే ఇంకా వేరే ఏం లేదు, మన ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఎవరైనా అటు ఇటు వెళ్ళడానికి లేదు మార్గం. ఇది ఒక రకం. ఉత్తరం వైపు నుంచి వచ్చి తగిలి ఆగిపోవడం ఒక రకం. ఈ రెండింటినీ కూడా వీధి పోటు వీధి శూల అంటారు. కానీ దీనివల్ల ప్రమాదం ఏమీ సంభవించదు. అది ఒక రకంగా ఆ ఇంటికి గృహ సముదాయానికి మంచిదే. కానీ ఎక్కడి వరకైతే వీధి తగులుతోందో అక్కడ వరకు ఇంటి నిర్మాణం చేయడానికి వీల్లేదు. అంటే సపోజ్ మన ఇంటికి ఒక 10 అడుగుల వరకు తగులుతోంది అనుకోండి, మన ప్రహరీలో ఆ 10 అడుగులు వదిలిపెట్టి మిగిలిన భాగంలో ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇంటి సింహద్వారానికి కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి పిల్లర్కి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో అది వచ్చి తగలడానికి లేదు. ఇక మిగిలిన 2 భాగాలు చెప్తాను. వాయువ్యం కానీ నైరుతి కానీ ఆగ్నేయం కానీ తగిలి ఆగకూడదు. అటువంటి ఇల్లు కొనకూడదు. ఇంకా మళ్ళీ దీంట్లో తగలొచ్చా, దానికి రెమెడీ ఉందో ఏం లేదు. ఇక డైరెక్ట్గా వచ్చి తగిలి ఆగకూడదు మన ఇంటికి. ఇది 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 ఒక పద్ధతి. 2 టీ రోడ్ అంటారు. టీ లాగా ఉంటుంది. అంటే మన ఇల్లు ఉంటుంది, రోడ్డు ఇలా వచ్చి ఇలా అడ్డం రోడ్డు ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి వేరే పక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ డెడ్ ఎండ్ కాదు మంది. అది గనక తూర్పు అయి ఉంటే గనక పర్వాలేదు, దానికి ఇబ్బంది లేదు. తూర్పు ఈశాన్యం అయితే. ఉత్తర ఈశాన్యమైనా కానీ పర్వాలేదు. అది కాకుండా ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ అలాగే పడమర ఆగ్నేయం కానివ్వండి, అలాగే పడమర నైరుతి కానివ్వండి, పడమర వాయువ్యం కానివ్వండి, ఎక్కడా కూడా అలా ఉండకూడదు. అలా ఉంటే కనుక ఇబ్బందులు కలుగుతాయి. 2. ఇంకా 3వది, 4 బజార్లు ఉన్నాయి. 4 బజార్ల మధ్యలో మన ఇల్లు ఉంది. అంటే 4 కోణాలు మనకు తగులుతున్నాయి అనుకుందాం. అంటే ఇటు ఆగ్నేయం తగులుతుంది, అటు ఈశాన్యం తగులుతుంది, ఇటు వాయు నైరుతులు 4 తగులుతున్నాయి అనుకుందాం కోణాలు. కోణము అంటే వీధి డైరెక్ట్గా తగలకుండా దానిలో 28 వంతుల్లో 7వ వంతు కనుక తగిలితే. యాక్చువల్గా ఈ ప్రశ్నకి మనకు ఒక వైట్ బోర్డు ఉండి మనకు ఒక మార్కర్ ఉంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. వాళ్ళకి అర్థం కాదు భాష. అలా గనక 7 అంటే 28 భాగాల్లో 7వ భాగం వరకు గనక తగిలితే ఎట్టి పరిస్థితుల్లో మృత్యు కూపము అంటారు దాన్ని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కొనడానికి లేదు. 7 భాగాలు తగలడానికి వీల్లేదు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఏది ఏమైనా ఓవరాల్గా తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం తప్ప ఇతరత్రా మిగిలిన వీధి పోట్లన్నీ కూడా, వీధి శూలలన్నీ కూడా, వీధి వేధలన్నీ కూడా అవి ప్రమాదకరమే. వాటిని నిపుణులైనటువంటి వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదించి మనం బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఓ 5,000 10,000 తీసుకుంటారు ఫీజు. పోతే పోయినాయి. వాటిలో ఇది కూడా ఫీజు అనుకుందాం.
పిలిచి ఒకసారి నిర్ధారణ చేసుకున్నాక వారొచ్చి చక్కగా కొలతలు వేసి పరిశీలించి దీనివల్ల ప్రమాదం లేదు అన్నాక మీరు తీసుకుంటే సంతోషం. లేదు ఇబ్బంది ఉందనుకోండి, మరొక స్థలం కావాల్సినంత భూమి ఉంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళి మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వీధిపోటు ఉన్నాయి చేంజెస్ చేయడానికి ఏమి ఉండదా గురువు గారు? అంటే అమ్మ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకొని ఉన్నాము, మన పరిస్థితి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంకో ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, వదిలిపెట్టలేని పరిస్థితి ఉంటే అక్కడ ఆ భాగాన్ని పరిశీలించి అక్కడున్న ఇందాక చెప్పాను భూమి ఆకర్షణ శక్తిని, దీని వైబ్రేషన్ అంటారు, తరంగాల ద్వారా ఆ భూమి యొక్క శక్తిని కనిపెట్టచ్చు. అంటే ఎక్కడ దాని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అక్కడ మనం ఏదన్నా ఒక పరిహారం చేసి కొంత వారికి జరిగే ఇబ్బందిని పక్కకి నెట్టవచ్చు. 100% దాన్ని తీసేయడానికి అవకాశం ఉండదండి. ఈ నెత్తి మీద పెద్ద రాయి పడేది గడప తట్టుకొని కింద పడతాడు అంతే, ఆ చిన్న గాయంతో అయిపోతుంది, ప్లాస్టర్ వేసుకుంటాడు వెళ్ళిపోతాడు. నెత్తి మీద బండ పట్టడం అంటే ప్రాణ ప్రమాదం కదా. అంటే ప్రమాదం నుంచి తప్పించవచ్చు కానీ కర్మ నుంచి తప్పించలేం. చిన్న దెబ్బ అయినా తగలాల్సిందే. 1,00,000 రూపాయలు పోయే చోట ఓ 1,000 రూపాయలు పోతాయి ధన నష్టం. ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే యోగం ఉందనుకోండి, అది కాకుండా ఏదో కాస్త వెళ్ళి 2 ఇంజక్షన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అంటే ప్రతిదీ కూడా ఇది వైద్యమేనండి. జ్యోతిష శాస్త్రాలు 2 కూడా వైద్య శాస్త్రమే. అదేమో శారీరక వైద్యము, ఇదేమేంటంటే జీవన వైద్యం అంతే. కాబట్టి వాస్తు దోషము ఏ వీధి పోటుకైనా ఉంటుంది. ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యానికి కొంత భాగం తక్కువ ఉంటుంది పోటు అనేది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చూసారు కదా, వీధిపోటు అంటే ఏమిటి, వీధిపోటు వల్ల వచ్చే అనర్థాలు ఏ విధంగా ఉంటాయి, దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అసలు తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, విషయాలన్నీ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.